ఒకసారి విజయవాడలో చాలా సంవత్సరాల క్రితం దైవజనులు స్టోట్పురం సుధాకరయ్య గారు నేను ఒక సభలో పెట్టారు. అక్కడ ఆ సభల్లో ఆ అయ్యగారికి నాకు ఒకే రూమ్ ఇచ్చారు, ఒకే లాడ్జీలో ఉంచారు. అయ్యగారిని అడిగాను, అయ్యా స్టోట్పురం అంటేనే దొంగలు ఎక్కువ కదండి, మీరు బ్యాంకులు లూటీ చేస్తూ ఉంటారు, దొంగతనాలు చేస్తూ ఉంటారు, చైన్స్ గొలుసులు దొబ్బేస్తూ ఉంటారు, కన్నాలు బాగా వేస్తూ ఉంటారు, మంచి పెట్టింది పేరు కదయ్యా, అసలు ఎలా చేయగలుగుతారు మీరు, ఎలా సాధ్యం మీకంటే ఆయన అన్నారు, అదేం కాదు పాస్టర్ గారు, ఒక మనిషి దగ్గర నుంచి మనం ఏదన్నా తీసుకోవాలంటే మొదట వాళ్ళ మైండ్ డైవర్ట్ చేయాలన్నాడు, అంటే వాళ్ళ మనసు త్రిప్పేయాలన్నాడు. ఆ మనసు పక్కకి వెళ్ళినప్పుడు మనం వాళ్ళని ఈజీగా దోసుకునే అవకాశాలు దొరుకుతాయన్నాడు ఆయన. ఎలా అండి అన్నాను. ఉదాహరణకి బ్యాంకులోంచి డబ్బు తీసుకొచ్చే వాళ్ళు వెనకాలే ఫాలో అవుతాం మేము. మా నోట్లో కిళ్ళి లాంటిది ఏదో ఒకటి నవిలి వెనకాల వెళ్ళి వాళ్ళ చొక్కా మీద పోస్తాం. మేమే వెళ్ళి వాళ్ళతో చెప్తాం, సార్ మీ చొక్కాకి ఏదో అంటుకుందండి అని చెప్తే డబ్బు బ్యాగ్ చేతిలో పెట్టుకుని ఆయన ఎక్కడ చూస్తాడు, ఇలా చూసుకుంటాడు ఏంటి ఏంటని. ఈ లోపల ఈ డబ్బు మీద ఉన్న ఇప్పుడు దాకా డబ్బు మీద ఉంటుంది, ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోతుంది మన మనసు, వెనక్కి వెళ్ళిపోతుంది. ఏంటి అంటుకుంది చిచ్చి అని ఇలా తిరిగి చూస్తే వాసన వచ్చేది, రోతలంటే వేస్తారట వెనక నుంచి. ఇప్పుడు మనసు ఎప్పుడైతే పక్కకి తిరిగిందో ఈజీగా బ్యాగ్ని దొంగిలించుకుని వెళ్ళిపోతారట దేని బిడ్డారు. ఇంకేం చెప్పాడో తెలుసా ఆయన, దేని బిడ్డారా, వాళ్ళు ముందు నడుస్తూ కూడా డబ్బులు 200-300 కింద పడేస్తారట. సార్ మీ డబ్బులు పడిపోయినాయి అనుకుంటే, డబ్బులంటే వాళ్ళది కాకపోయినా నాదే అంటారు వీళ్ళు. చెప్పండి, ఫ్రీగా వస్తే డబ్బులు ఎవరైనా అడగండి, అది నాది కాదని ఎవరు అనరు. నాదే జారిపోయినట్టు ఉంది, జారిపోయింది దొంగ. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ కింద డబ్బులు పడేసి సార్ మీ డబ్బులు పడిపోయినాయని చెప్తారట. ఇప్పుడు ఈయన డబ్బులు కూడా మర్చిపోయి ఆ డబ్బుల కోసం మొంగుంటాడట, ఈయన డబ్బులు ఎత్తుకుపోతారట. అంటే దీని అర్థం ఏంటంటే, దేవుని పిల్లల్ని దోచుకోవడానికి సాతాను ఎప్పుడు అవకాశం అంటే, నీవు ప్రార్థన చేయనప్పుడు, నువ్వు మత్తులో ఉన్నప్పుడు, నువ్వు ప్రార్థన మర్చిపోయినప్పుడు, నిద్రకి అలవాటు అయిపోయినప్పుడు, నీ ఇంటిలో కూడా ఒక చోరుడు వలె వచ్చాట, రాత్రి వేళ దొంగ వలె కన్న వేసట, నీకున్నదంతా దోచుకెళ్ళిపోతాడట. నీ ఆశీర్వాదాన్ని దోచుకెళ్ళిపోతాడు, నీ నెమ్మదిని దోచుకెళ్ళిపోతాడు, నీ ఆరోగ్యాన్ని దోచుకెళ్ళిపోతాడు, నీ కుటుంబంలో ఉన్నదంతా కూడా దోచుకెళ్ళిపోతాడు. దేని బిడ్డలను యోబు గారి ఇంట్లోకి వచ్చాడు దోచుకోవడానికి, కానీ ఆడికి సాధ్యం అవ్వలేదు. యోబు గారు అటు దినానికి అరుణోదయం లేచి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. వచ్చి దేవుడితో అన్నాడు, అయ్యా యోబు గారిని ఏమీ దోచుకోలేకపోతున్నాను, కారణం ఏంటి, సాతాను ఎందుకు యోబు దగ్గరికి వెళ్ళకపోయావు? అయ్యే కుదరదయ్యా, అతని ఇంటి చుట్టూ ప్రార్థన కంచి ఉంది, కంచి వేసావు. ఇప్పుడు ఆ కంచి ఉండగా నేను వెళ్ళి అతని దగ్గర ఒక్క సీపురు పొల కూడా నేను దోచుకురాలేను, ఏమీ చేయలేను అసలు అని సాతానుడట యోబుని గురించి ఏం చెప్పాడంటే సాక్ష్యం ఇచ్చాడు.